చేసిన డైరెక్టర్స్లో రాజమౌళి. ఇంకా నెక్స్ట్ 2000కి వచ్చేసరికి సిల్వర్ స్క్రీన్. తనకి కావాల్సింది వచ్చేంత వరకు ఆడు చచ్చాడే, అంటే పచ్చి చేపే, జోక్ చేయట్లేదు సార్, పచ్చి చేపే బండకేసి వాడి పొలసలు మొత్తం తీసేస్తాడు. వాడు సాయంత్రానికి నేను ఎందుకు వచ్చి పడ్డాను రా ఇతని దగ్గర అనుకునే లెవెల్లో చేస్తాడు. కానీ ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత అరే ఇతని దగ్గర పడకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండదు అని ఖచ్చితంగా సినిమా అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ప్రతి హీరో ప్రతి విలను, అతని సినిమాలో ఉండే ప్రతి హీరో ప్రతి విలను దండం పెట్టుకుంటారు. అతను నాకు తెలిసి చాలామంది ఫోటోలు కూడా పెట్టుకుని ఉంటారు అతని ఫోటో. అతనికి ఏదైతే కావాలో షూట్గా అది వచ్చేంత వరకు వదిలిపెట్టాడు. రాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా చేయలేకపోతే ఇతను వెళ్ళి యాక్ట్ చేసి చూపిస్తాడు. అంత గొప్పడు రాజమౌళి. మిగతా వాళ్ళు కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు చేస్తారు, అంతవరకు. ఇతను యాక్ట్ కూడా చేసి చూపిస్తాడు. అది కూడా రాకపోతే ఫిజికల్గా ఏం చేస్తే బాగుంటుంది, కళ్ళు ముడిస్తే ఇలా చేస్తే బాగుంటుంది అనుకుని చూసుకొని వచ్చి ఇదిగో కళ్ళు మూడు, ఇప్పుడు ఐబ్రోస్ను లూజ్ చేయి అని ఊదు, ఇది కూడా చేసి చూపిస్తాడు, ఇది కూడా చెప్తాడు. అది క్లియర్గా చెప్తుంటాడు. రిలీజ్ యువర్ బ్రోస్, టేక్ యువర్ చుట్టా అవుట్, బ్లో. యాక్టింగ్ చేస్తుంటే ప్రాంప్ట్ ఇస్తుంటారు ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది. ఇది చేసి చూపించాడు. వాళ్ళు పెద్ద విలన్లు అయ్యారు, పెద్ద స్టార్లు అయ్యారు.